హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శుక్రవారం కదా! అందులోనూ ఏకాదశి కలిసొచ్చిన శుక్రవారం అండి. అమ్మవారికి పూజ అయితే ఈరోజు అందరూ బాగా చేసుకున్నారా? నేను ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని, ఇలా పూలన్నీ కోసుకొచ్చేసాను ఉదయాన్నే. తీసుకొచ్చేసి ఇల్లంతా అలంకరించేసుకుని అమ్మవారి పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ప్రతి శుక్రవారం చేసినట్టు ఈరోజు కూడా అమ్మవారికి క్షీరాన్నం అయితే ప్రసాదం కింద రెడీ చేసేసుకున్నాననమాట. అమ్మవారికి ఈరోజు కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం కూడా చేస్తాం కదా! ఈరోజు కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో, ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మీకైతే చెప్తానన్నమాట నేను. ఓకే, వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఆది శంకరాచార్యుల వారు మనకి అందించిన గొప్ప వరమండి ఈ కనకదార స్తోత్రం. ఈ స్తోత్ర పారాయణం చేయడానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ అనంతరం ఈ స్తోత్ర పారాయణాన్ని ప్రశాంతంగా 10 నిమిషాలు అక్కడే పూజా మందిరం దగ్గర కూర్చుని చేసుకోవచ్చు అనమాట. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న కుటుంబాలు ప్రతిరోజు కూడాను 3 పూట్ల అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా ఈ కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మన జీవితాల్లో మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుందండి. 3 పూటలా పారాయణం చేయడానికి 3 పూటలా స్నానం చేయాలా అంటే వీలైన వాళ్ళు ఇంటి దగ్గరే ఉండే వాళ్ళైతే చేయొచ్చు. అలా వీలు కాని వాళ్ళు ఉదయాన్నే ఎలాగో స్నానం చేసి పూజా మందిరం దగ్గర కూర్చుని ఒకసారి అయితే చదివేసుకుంటాం కదా, పారాయణం అయిపోతుంది. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల లోపులో మీరు ఎక్కడుంటే అక్కడ, ఆఫీసులో ఉంటే ఆఫీసులో, మీరు పనిచేసే చోట అయితే అక్కడ, ఎక్కడున్నా సరే శుభ్రంగా కాళ్ళు, చేతులు, మొహం అనేది కడిగేసుకుని ప్రశాంతంగా చుట్టుపక్కల ఎవరూ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా 10 నిమిషాలు అయితే కూర్చుని ఈ స్తోత్ర పారాయణం చేసుకోవచ్చండి. ఎంతో టైం పడదు, కరెక్ట్గా 10 నిమిషాల్లో స్తోత్ర పారాయణం అయితే అయిపోతుంది కదా. అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఇంటికి వచ్చేస్తే సాయంత్రం అంటే 5:30 to 6:30 లోపులో ఈ మధ్యలో ఈ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. మీరు ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ చక్కగా స్నానం చేసి పూజా మందిరంలో దీపం అయితే పెట్టుకుని పారాయణం చేసుకోవచ్చు. లేదు ఆ టైంలో మేము ఇంటికి రావడం కుదరదు, ఆఫీస్లోనే ఉంటాం, పనిచేసే చోటే ఏదైనా షాప్లో ఉంటామంటే అక్కడ కూడా మళ్ళీ శుభ్రంగా కాళ్ళు, చేతులు గట్ట కడిగేసుకుని మళ్ళీ ఒక ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుని అలాగ స్తోత్ర పారాయణం చేసేసుకోండి. ఇలాగా 41 రోజుల పాటు, ఒక మండలం పాటు ఈ కనకదార స్తోత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయండి మన జీవితాల్లో. ఇక ఈ స్తోత్ర పారాయణం చేయడానికి ఎటువంటి నియమాలు పాటించాలంటే ముందుగా మనం శుచిగా, శుభ్రంగా అయితే ఉండాలి. తర్వాత ఈ 41 రోజుల పాటు మాంసాహారం అయితే తీసుకోకూడదు, మానేయాలి. ఇంకా మన ఆడవాళ్ళకి అడ్డం వచ్చినప్పుడు ఈ 5 రోజులు మానేసి మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఇక ఇంట్లో ఎటువంటి అశౌచం వచ్చినా కూడా ఈ స్తోత్ర పారాయణం చేయకూడదండి. అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇలాగా ఈ విధంగా ఈ నియమాలు పాటిస్తూ 41 రోజుల పాటు అమ్మవారి మీద భక్తితో, శ్రద్ధగా ఈ స్తోత్ర పారాయణం చేసినట్లయితే మనకున్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ అయితే అమ్మవారు తీర్చేస్తుందండి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, స్తోత్ర పారాయణాలు ఇవన్నీ చేసినంత మాత్రం డబ్బులు వస్తాయని అనకండి. మన హిందూ ధర్మంలో మన పూర్వీకులు చెప్పినటువంటి ఆచారాలు, పద్ధతులు, ఇటువంటి స్తోత్ర పారాయణాలు అన్నింటినీ కూడా ఇక ఎటువంటి మతంలో కూడా చెప్పలేదండి. వేరే దేశాల వాళ్ళే మన ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ నచ్చి ఇక్కడికి వచ్చి అవన్నీ ఆచరిస్తూ మన ముందే తిరుగుతుంటే మనమేమో వాళ్ళు వదిలేసినవన్నీ పుణికి పుచ్చుకుని మన సాంప్రదాయాలు, ఆచారాలు అన్నింటినీ కాలరాస్తున్నాం. అన్నింటినీ కూడా మనం మూఢనమ్మకం అని కొట్టిపడేసిన అవసరం లేదండి. అలా కాకుండా అమ్మవారి మీద భక్తితో, స్వామివారి మీద భక్తితో, భక్తిని భక్తిలాగా, మూఢనమ్మకంలా కాకుండా భక్తిని భక్తిగా చక్కగా స్వామివారి మీద, అమ్మవారి మీద నమ్మకం ఉంచుకుని మనం చేసేటటువంటి పనులు ధర్మంగా చేస్తూ మన జీవితాన్ని ధర్మాచరణలో పాటిస్తూ అమ్మవారి మీద, స్వామివారి మీద నమ్మకం ఉంచి మనం ఈ పూజలని, వ్రతాలని, ఇక స్తోత్ర పారాయణలన్నీ అన్నీ చేసుకుంటూ ఉంటే స్వామివారు మనకి ఎందుకు వెనక రారండి, మన వెన్నంటే ఉంటారు స్వామివారైనా అమ్మవారైనా సరే. ఈ విధంగా అయితే అందరూ స్తోత్ర పారాయణాలు చేసి మీ జీవితాల్లో మంచి పురోగతి సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ కనకదార పారాయణం అనేసి ఆడవాళ్ళే చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిది. వాళ్ళకి 3 పూటలా చేయడం వీలు కాదు కాబట్టి ఆడవాళ్ళు 3 పూటలా చేస్తే బాగుంటుందని నేను ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. మగవాళ్ళు పొద్దుట
దీపారాధన చేసిన తర్వాత వాళ్ళతో కూడా కుదిరితే ఒకసారి పారాయణం చేయించండి. లేదంటే మనమే చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, పిల్లలు అవని, పెద్దలు అవని ఎవరైనా సరే స్తోత్ర పారాయణం చేయొచ్చండి. ఈరోజు శుక్రవారం నా పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయింది. నేను ఇదివరకు మండలం పాటు అంటే 41 రోజుల పాటు ఇదే విధంగా మీకు ఇప్పుడు చెప్పిన నియమాలు పాటిస్తూ కనకధార స్తోత్రం చదవడం అయితే జరిగింది. అప్పుడు చాలా బాగుండేది కనకధార స్తోత్రం చదివినప్పుడు. మళ్ళీ స్టార్ట్ చేద్దానని అనుకుంటున్నాను నేను. ఈరోజు అమ్మవారి దర్శనం కూడా జరిగింది. నేను గుడికి వెళ్ళొచ్చానమాట. ఈరోజు శుక్రవారం పూజ ఇలా అయింది నాకైతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.